జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం గత 8 నెలలుగా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. సహజ వ్యవసాయానికి భూమి కేటాయింపు అంశం కారణంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు. కేంద్రీయ విద్యాలయంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా భూమి కేటాయించామని, చలకల్లో 5 ఎకరాల భూమికి కలెక్టర్ అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారని వెల్లడించారు. పూర్తిస్థాయి కేంద్రీయ విద్యాలయానికి కేబినెట్ ఆమోదం అవసరమని, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సహకారంతో ఆమోద ప్రక్రియ ముందుకు సాగిందని తెలిపారు. రేపు కేంద్రీయ విద్యాలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెల్లడించారు. తర్వాత ఎన్నో రెవెన్యూ డివిజన్లు అవడు, కోర్టులు అవడు, మళ్ళీ అంత ప్రాధాన్యత ఉన్న జైత్యాలకు జిల్లా కేంద్రమైంది. అయిన తర్వాత జిల్లాకు మరి మీ అందరు తెలుసు, భారతదేశంలో దాదాపు చాలా జిల్లా కేంద్రాలకు కేంద్రీయ విద్యాలయాలు వచ్చాయి, ఇంక్లూడింగ్ మంచిర్యాలకు కూడా. అట్లానే మన జైత్యాలకు కూడా మంజూరు వచ్చింది. మంజూరు ఇచ్చిన తర్వాత స్థలం ఇచ్చే విషయంలో రెవెన్యూ స్థలాలు కలెక్టర్ పరిధిలో ఉంటే వెంటనే ఇచ్చేయచ్చు. కానీ ఒక శాసనసభ్యునిగా నాకు కావచ్చు, నా గౌరవ మంత్రి గారికి కావచ్చు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంపీ గారికి చలిగల్ ఫామ్ అయితే బాగుంటుంది, రోడ్డు మీద ఉంటుందనే ఆలోచన కలిగింది. వారు కూడా అదే ప్రతిపాదించారు. మేము కూడా అదే ప్రతిపాదించి దాదాపు 7 నెలల కిందనే చలిగల్ ఫామ్కి సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఎండార్స్మెంట్ కూడా చేయించిన ఆ కాగితం ఉంది. ఇదివరకే పత్రికల ద్వారా చెప్పినాం. మరి కేంద్రీయ విద్యాలయం పాఠశాల స్కూల్, కేంద్రీయ విద్యాలయం ఒక డే స్కాలర్ పాఠశాల, సెంట్రల్ సిలబస్ ఉండే స్కూల్ స్థలం విషయంలో కొంత లేట్ అయింది. మరి విద్యా సంవత్సరం వస్తున్నదని చెప్పి, ఎందుకంటే జిల్లా 10 ఏళ్ళు అయింది, ఈ ఎంపీ గారు అయి కూడా 7 సంవత్సరాలు అయింది. కానీ మొన్న మంజూరై మళ్ళీ విద్యా సంవత్సరం పోతున్నదని చెప్పి ఇక రాజకీయంగా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఏది ఏమైనా పిల్లలకు 1 సంవత్సరం అయితే 1 సంవత్సరం వేస్ట్ కావద్దని వేరే స్థలాలు చూసినాం, అవి మెచ్చలేదు, మాకు ఇదే కావాలన్నారు. గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు దీనికి స్థలాన్ని ఇప్పించే బాధ్యత నాదని చెప్పి దాదాపు 4 నెలల క్రితం సుమంగళి ఫంక్షన్ హాల్లో నా అభ్యర్థన మేరకు మీ అందరి ముందు, మీడియా మిత్రుల ముందు కూడా చెప్పారు. అదేవిధంగా గడ్డం నారాయణ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినాడు. పొన్నాల గార్డెన్లో కూడా నేను మళ్ళీ అభ్యర్థించిన, ఇది క్యాబినెట్లో పాస్ కావాలి, మీరు క్యాబినెట్ మంత్రిగా ఫాలో అప్ చేయండి సార్, నేను అధికారులకు నేను పంపిస్తా ప్రతిపాదనలు అని చెప్తే ఆ రోజు కూడా వారు మాట ఇచ్చారు. వారు మంత్రి గారికి లెటర్ రాసినారు. కలెక్టర్ గారు వెంటనే అలైనేషన్ ఇస్తే ఇక కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మాకు ఖచ్చితంగా క్యాబినెట్ నుంచే ఆమోదం కావాలంటే భేషజాలకు పోవద్దు. ఎందుకంటే ఏ రకంగా ఎంపీ గారు కావచ్చు, ఇక్కడున్న బీజేపీ నాయకులు చాలా కించపరిచే విధంగా మాట్లాడినా, అంటే మేము మళ్ళీ మాట్లాడతామంటారు కావచ్చు, వాళ్ళ విజ్ఞత కదిలేస్తాం, ప్రజలు అన్నీ గమనిస్తారు. తొవ్వంటి వాడు ఎన్నైనా మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడినా కానీ వాళ్ళ స్థాయికి దిగో ఎదిగో మాట్లాడకుండా పని ముఖ్యం, జగిత్యాల అభివృద్ధి ముఖ్యం అనే ఆలోచనతోటి ఒక ప్రాపర్గా కలెక్టర్ ద్వారా ప్రతిపాదన పంపించాలి. కలెక్టర్ గారి ద్వారా మళ్ళీ సార్ ఇది మనం ల్యాండ్ ఇచ్చినా మీరు ఇచ్చినా వాళ్ళ కేంద్రీయ సంఘటన, వాళ్ళ రూల్స్ వేరే ఉన్నాయంట, క్యాబినెట్ ఆమోదం పొందాలంటే మీరు క్యాబినెట్ ఆమోదం పొందాలంటే సీసీఏలకు లెటర్ పంపండి, నేను అక్కడ ముఖ్యమంత్రి గారితో నేను మంత్రి గారు మాట్లాడదామని చెప్పి కలెక్టర్ గారి ద్వారా అఫీషియల్గా లెటర్ పంపించిన. లెటర్ గతంలో కూడా మీకు చెప్పినాం. విత్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఐఆమ్ ప్రపోజింగ్, ఇక్కడ శాసనసభ్యులు చలిగల ఫామ్ ఇవ్వమన్నారు అని చెప్పి పంపారు. అక్కడ